హాయ్ అందరికీ కూడా నమస్కారం. వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పాఠ్యపుస్తకాలలో 5వ తరగతి పరిసర విజ్ఞానంలో 4, 5 యూనిట్లు అయితే ఈ వీడియోలో చూసుకుందాం. సో గైస్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. ఇక ఎగ్జామ్స్ కూడా తొందరలో స్టార్ట్ చేస్తున్నాం. సో కాబట్టి ఈ వీడియోస్ అనేవి మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. అండ్ ఈ టెక్స్ట్ బుక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేయడం జరుగుతుంది. సో మీరు అక్కడ నుండి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో 4 యూనిట్ చూసినట్లయితే అవయవ వ్యవస్థలు అని కనిపిస్తుంది ఇక్కడ మనకి టైటిల్. సో ఇక్కడ వచ్చే అభ్యసన ఫలితాల గురించి ఒకసారి మాట్లాడుకున్నట్లయితే మానవ శరీరంలో ప్రధాన అవయవ వ్యవస్థల గురించి తెలుసుకుంటాడు. అవయవ వ్యవస్థలోని వివిధ అవయవాలను గుర్తించగలుగుతాడు. ప్రతి అవయవ వ్యవస్థ ప్రాధాన్యతను అవగాహన చేసుకుంటాడు. అదేవిధంగా అవయవ వ్యవస్థ యొక్క బొమ్మలను గీసి భాగాలు గుర్తిస్తాడని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూద్దాం. సో ఆదివారం నాడు జోసెఫ్ తన బృందంతో కలిసి పాఠశాల వార్షికోత్సవం కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. కొంతసేపు అయిన తర్వాత నీరసంతో అలసిపోయాడు. అప్పుడు టీచర్ అతనికి 2 అరటిపళ్ళు ఇచ్చాడు. అది తిన్నాక జోసెఫ్ కాస్త శక్తి వచ్చింది. అతడు మళ్ళీ డాన్స్ చేశాడు. సో దీన్నే మనం ఉపోద్ఘాతం అని పిలుస్తాము. సో ఈ చిన్న కథ ఇన్సిడెంట్స్ ద్వారా మనకి కొన్ని ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు మనం తిన్న ఆహారం ఏమవుతుంది, ఇక్కడతో మనకు స్టార్ట్ అవుతుంది లెసన్ అనేది. సో చూసినట్లయితే మన శరీరం ఒక యంత్రం వల్ల పనిచేస్తుంది. యంత్రంలో వివిధ భాగాలు యంత్రం పని చేయడానికి ఏ విధంగా ఉపయోగపడతాయో అదేవిధంగా మన శరీరం పనిచేయాలంటే వివిధ భాగాలతో నిర్మితమై ఉంటుంది. ఇవన్నీ కూడా పనిచేస్తాయని చెప్పడం జరిగింది. సో మనకు బయట కనిపించే అవయవాలు అయితే చేతులు, కాళ్ళు, కళ్ళు మొదలైనవి బయట కనిపిస్తుంటాయి. కొన్ని అవయవాలు మనకి బయట కనిపించకుండా అంతరంగా ఉంటాయి, కానీ విధులను నిర్వహిస్తుంటాయి. ఉదాహరణకు మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు. వీటిని మనం ఏమని పిలుస్తామంటే అంతర్గత అవయవాలని పిలుస్తాము అని మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ ప్రశ్న చూసినట్లయితే మనం తిన్న తర్వాత ఆహారం ఏమవుతుంది, నడవడం, పరిగెత్తడం, డ్యాన్స్ చేయడానికి మనం ఆహారం సహకరించే అవయవాలు ఏంటి, మనం రోజంతా పని చేయడానికి మనకు శక్తి ఎక్కడి నుండి వస్తుందని కొన్ని ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది. సో మన శరీరంలోని అవయవ వ్యవస్థలన్నీ కలిసి పనిచేస్తాయి అంటూ చెప్తూ మొదట అస్థిపంజర వ్యవస్థ గురించి అయితే ఇవ్వడం జరిగింది. సో చాలా కాలం తర్వాత మళ్ళీ మనకి అస్థిపంజర వ్యవస్థ మన పాఠ్యపుస్తకంలోకి రావడం జరిగింది. సో మన చేతిలో కానీ మన శరీరంలో కానీ కాస్త ఏదైనా భాగంలో గట్టిగా అద్దెపట్టినట్లయితే గట్టిగా తగిలినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. వీటిని ఎముకలు అని పిలుస్తారు. మానవ శరీరంలో పెద్దవాళ్ళు 206 ఎముకలు ఉంటాయి. ఈ ఎముకలన్నీ ఒక పెద్ద చట్రంలా ఉంటాయి. ఈ చట్రాన్ని అస్థిపంజర వ్యవస్థ అంటారు. సో అస్థిపంజర వ్యవస్థ దేనికి సహాయం చేస్తుందంటే ఎముకలు పెరుగుదల, చూడండి, శరీర పొడవు ఎదగడంలో సహాయపడతాయి. అంటే శరీరం పొడవడంలోనూ ఉపయోగపడతాయి. అంతేకాకుండా అస్థిపంజర వ్యవస్థ, కండరాలు కలిసి శరీరానికి ఆకారాన్ని, ఆధారాన్ని ఇస్తాయి. ఇవి అవయవాల కదలికలకు తోడ్పడతాయి అని చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ మరి అదే అస్థిపంజరంలో ఉండే ప్రధానమైన ఎముకలు ఏమిటి, భాగాలు ఏమిటి కూడా ఇక్కడ జరిగిందనమాట. కొన్ని కాళ్ళు పొడవుగా ఉంటాయి, కొన్ని ఒకదానితో అతుక్కొని ఉంటాయి అని చెప్పడం జరిగింది. సో కపాలంలో ఉండే ఎముకని మనం పుర్రె అంటాము. ఇది మెదడును రక్షిస్తుంది. ఉర పంజరంలో ఉండేటటువంటి వ్యవస్థను పక్కటెముకల వ్యవస్థ అంటాము. ఇది ఊపిరితిత్తులు, గుండెను సంరక్షిస్తాయి. వెన్నుపాము వెన్నుముక శరీరానికి నిటారుగా ఉండేటట్లు చేస్తుంది అంటూ 3 భాగాలు అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ మెదడు అనేది కపాలంలో ఎందుకు ఉంటుందో చర్చించండి అని అడిగారు అనమాట. ఇక తర్వాత చూసుకుంటే ఎముకలు అనేవి కేవలం దృఢంగానే ఉంటాయా, వేరే విధంగా ఏమైనా ఉంటాయా అంటే ముక్కు ముందు చివరి భాగాన్ని చూడండి, ఒత్తండి, మళ్ళీ అదే ప్లేస్కి వస్తుంది. చెవుడు చూడండి, అదే విధంగా వస్తుందని చెప్తూ బాహ్య చెవి భాగాన్ని పిన్న అంటారు. ముక్కు చివరి భాగం కూడా మనకి మృదులాస్థి అనే ఒక ఎముకతో ఉంటుంది. ఇది మనం ఒత్తినట్లయితే ఆకారాన్ని మార్చి అంటే బెండ్ అవుతుంది, మళ్ళీ యథాస్థితికి వస్తుందని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఎక్స్రేలు తీసేటప్పుడు ఏం చేస్తారు అంటే ఎముకలు ఏదైనా ఇబ్బందిగా ఉండేటప్పుడు లేదా ఏవైనా ఇరిగినట్టుగానే మనకు అనిపించినప్పుడు ఎక్స్రే తీసినట్లయితే ఎక్కడ ఎముక విరిగిందో మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మరి ఎముకల పెరుగుదలకు ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలి, పాలు, వెన్న, గుడ్లు వంటి ఆహారం తీసుకోవాలి. అలాగే మనం చేసే పనులు, మనం ఆడే ఆటలు, క్రమం తప్పని వ్యాయామం, యోగాసనాలు, ఉదయం ఎండలో ఉండడం మొదలైనవి ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి అని చెప్పడం జరిగిందనమాట. అంతేకాదు ప్రతిరోజు యోగా చేయడం ద్వారా మన శరీరం సరైన రీతిలో దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అని ఇక్కడ ఒక మాట అయితే చెప్పడం జరిగింది. తర్వాత మనం రకరకాల ఆహారాలు తింటుంటాం, అవి ఏమవుతుంటాయి దాని గురించి అర్థం చేసుకోవడానికి జీర్ణ వ్యవస్థ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, జీర్ణ వ్యవస్థ ఇవ్వడం అయితే జరిగింది. ఈ భాగాలన్నీ మనకి 10th క్లాస్లో ఉంటాయి. బట్ ఇక్కడ పటంలో ఇచ్చాడు కాబట్టి భాగాలు కూడా మనం చదువుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. సో
మనం తీసుకున్న ఆహారం నోటిలో దంతాల సహాయంతో నమలబడి లాలాజలంతో కలిసి మెత్తగా చూర్ణం చేయబడుతుంది. మెత్తగా నమలబడిన ఆహారం ఆహార వాహిక ద్వారా జీర్ణాశయంలోకి ప్రయాణించి అక్కడ రసాయనాలతో కలుస్తుంది. అక్కడ నుండి ఆహారం చిన్న ప్రేగులో చేరి పూర్తిగా జీర్ణమవుతుంది. పూర్తిగా జీర్ణమైన ఆహారం రక్తంలోనికి శోషించబడుతుంది. చిన్న ప్రేగులో ఉండేటప్పుడు జీర్ణం కాని ఆహారం పెద్ద పేగులోకి చేరుతుంది. ఇక్కడ జీర్ణం కాని ఆహారంలోని కొంత నీటిని శోషించబడి పేగులో ఉండే జీర్ణం కాని ఆహార పదార్థం పురీషనాళంలో తాత్కాలికంగా నిల్వ ఉండి పాయు ద్వారా బయటకు విసర్జించబడుతుంది అని చెప్పారనమాట. సంక్లిష్టమైన ఆహార పదార్థాలను చూడండి ఒకసారి. సంక్లిష్టమైన ఆహార పదార్థాలు జీర్ణ రసాలతో ఉండే ఎంజైమ్ల సహాయంతో రక్తంలోకి శోషించబడే సరళ పదార్థాలుగా మార్చడాన్ని జీర్ణక్రియ అంటారు. అంటే సంక్లిష్ట పదార్థాలని సరళ పదార్థాలుగా మార్చబడతాయి. వీటి సహాయంతో జీర్ణరసాలు లేదా ఎంజైమ్లతో ఇలా చేయడాన్ని మనం జీర్ణక్రియ అని పిలుస్తాము. సో జీర్ణక్రియలో నోటి భాగాన్ని నోటి కుహరం అంటాము. ఆహార వాహిక, జీర్ణాశయము, కాలేయము, క్లోమము, పెద్ద ప్రేగు, చిన్న ప్రేగు, పాయువు. ఈ విధంగా మనకి భాగాలు అనేవి గుర్తుంచుకోవాలి. బట్ 10th క్లాస్లో మనకి వీటి గురించి మళ్ళీ మనం చదివేటప్పుడు చూస్తాం. అదేవిధంగా మీకు తెలుసు అంటే ఒక చిన్న మాట అయితే ఇవ్వడం జరిగింది. సో మన శరీరంలో ఉండే చిన్న ప్రేగు 6 మీటర్ల పొడవు ఉంటుంది. ఈ 6 మీటర్లలో ఆహారం స్రవించేటప్పుడు అంటే ప్రయాణించేటప్పుడు మనకి జీర్ణమైన ఆహారం రక్తంలోకి శోషించబడుతుంది. అలా కాకుండా ఒకవేళ ఈ ముడతలు లేకుండా ఉంటే మానవుడు ఎంత పొడిగి ఉండేవాడు ఒకసారి ఆలోచించుకోండి అంటూ ఒక క్వశ్చన్ మార్క్ అయితే వేయడం జరిగిందనమాట. సో జీర్ణక్రియ అనగానేమి ఇప్పుడు ఆల్రెడీ తెలుసుకున్నాం. మరి ఇందులో ఉండేటటువంటి ప్రధానమైన భాగాలు ఏంటో ఒకసారి చూద్దాం. అందుకే మనం జీర్ణక్రియకు మనం తినేటప్పుడు నోటిలోనే దాదాపుగా 50% అనమాట జీర్ణం అవుతుంది. అందుకే తినేటప్పుడే మనం ఏం చేయాలి, ఓకే, నెమ్మదిగా పూర్తిగా ఆహారం నములుకుంటూ తినాలి. సో ఇక్కడ మనం చూడొచ్చు. సో ఆహారాన్ని తొందరగా తినకూడదు. ఎందుకంటే ఆహారం సగం నోట్లోనే జీర్ణం అవుతుంది కాబట్టి ఆహారం లాలాజలంతో బాగా కలిసేలా నెమ్మదిగా నమిలి మింగాలి అని చెప్పడం జరిగింది. ఇక తర్వాత చూసుకుందాం. సో జంక్ ఫుడ్స్ గురించి మనకి చెప్పడం జరిగింది. ఇక్కడ బజార్లో దొరికే జంక్ ఫుడ్స్ని తినకూడదు, ఇది ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పడం జరిగింది. మన ఇంటిలో తయారు చేసుకున్న ఆహారాన్ని మనం తినాలి. ఇది జీర్ణక్రియ మీద ఎటువంటి వ్యతిరేక ప్రభావం చూపించదని ఇవ్వడం జరిగింది. ఇక రెండవది శ్వాస వ్యవస్థ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం పనులు చేయడానికి శక్తి కావాలి. ఈ శక్తి ఎక్కడి నుండి వస్తుందో మీకు తెలుసా అంటే క్వశ్చన్తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పని చేసేటప్పుడు, ఆటలు ఆడేటప్పుడు, నిద్రపోయేటప్పుడు మనకు తెలియకుండానే నిరంతరం గాలిని పీల్చుకొని విడిచిపెడుతూ ఉంటాం. దీన్నే శ్వాసక్రియ అంటాము. శ్వాస వ్యవస్థలోని భాగాలు మనం గాలిని పీల్చడం, ఓకే, ఉచ్ఛ్వాసం అని పిలుస్తాం. గాలిని విడిచిపెట్టడం నిశ్వాసం అంటాం. దీనికి ఉపయోగపడతాయి. ఇందులో ఉండే ప్రధానమైన భాగాలు అయితే నాసికా కుహరము, గ్రసని, గాలిగొట్టాము, అదేవిధంగా ఊపిరితిత్తులు, మరి కిందన కనిపించేది ఉదర వితానం అని చెప్తాము. సో వీటి సహాయంతో మనం ఏం చేస్తామో శ్వాసించడం అనేది జరుగుతుంది. సో పీల్చే గాలిలో ఇక్కడ చూడండి ఒకసారి, ఊపిరితిత్తులోకి చేరుతుంది కదా, చేరేటప్పుడు ఇక్కడ భాగాలు ముక్కు, గాలిగొట్టం, ఊపిరితిత్తులను ఇవ్వడం జరిగింది. ఒక జత ఊపిరితిత్తులు మన ఉరహ కుహరంలో ఉంటాయి. ఇవి పీల్చే గాలిలోని ఆక్సిజన్ని శోషించుకుంటాయి అని చెప్పడం జరిగింది. ఈ ఆక్సిజన్ అనేది కణాల్లోకి చేరి అక్కడ ఆహార పదార్థాలు విచ్ఛిన్నం చేసి శక్తిని విడుదల చేయడంలో సహాయపడతాయి అని చెప్పడం జరిగింది. దీన్ని కణశ్వాసక్రియ అంటాము. 10th క్లాస్లో మళ్ళీ దీని గురించి డిస్కస్ చేస్తారు. తర్వాత శ్వాస వ్యవస్థ, ఊపిరితిత్తులు. శ్వాస వ్యవస్థలో మనం ఏం చేస్తామంటే ఊపిరితిత్తుల్లో మనకి ఆక్సిజన్ అనేది ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్తో ఏమవుతుంది అంటే వ్యాపనంలో ఒకదానితో ఒకటి బదిలీ చేయడం జరుగుతుంది. సో తీసుకున్న గాలిలో ఆక్సిజన్ కాస్త ఊపిరితిత్తులో చేరి అక్కడ రక్తంతో కలిసిపోతుంది. అదేవిధంగా రక్తంలో ఉండేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ అనేది తిరిగి ఊపిరితిత్తుల్లోకి రావడం, తద్వారా నిశ్వాసం మనం చేయడం అనేది జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రాణాయామంలో అంటే మనం ఎప్పుడుసారి మెడిటేషన్ చేయమని చెప్తూ ఉంటారు. ఇందులో ప్రాణాయామం చేసేటప్పుడు ధ్యాస ఎప్పుడు కూడా శ్వాస మీద ఉంచాలి అని చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఊపిరితిత్తులు తయారు చేసేటటువంటి ఒక వర్కింగ్ మోడల్ ఏ విధంగా చేయాలని ఇవ్వడం జరిగారు. సో అంతేకాకుండా డాక్టర్ రోగి గుండెను ఏ విధంగా కొట్టుకుంటుందని పరిశీలించడానికి ఏం ఉపయోగిస్తాడంటే స్టెథోస్కోప్ అనేది ఉపయోగిస్తారు. సో దీన్ని తయారు చేసే విధానం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వంటగదిలోనే ఉపయోగించి పేపర్ రోలు, గరాటు, టేపు అవసరం అవుతాయి. వీటితో కూడా మనం తయారు చేయొచ్చు అని ఇవ్వడం జరిగింది. సో లబ్ధబ్ శరీరానికి లబ్ధబ్ అనే శబ్దం శరీరంలో ఎక్కడ వస్తుందంటే ఈ రక్తం అనేది మనకి పంపు చేయడం వల్ల వస్తుంది అని చెప్తూ రక్త ప్రసరణ వ్యవస్థ గురించి ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. సో రక్త ప్రసరణ వ్యవస్థలో ఉండే ప్రధాన భాగాలు ఏంటంటే రక్తము మరియు గుండె మరియు రక్తనాళాలు. ఈ మూడు కూడా మనకి రక్త ప్రసరణ వ్యవస్థను ఏర్పరుస్తాయి. గుండె రక్తాన్ని రక్తనాళాల ద్వారా శరీరంలోని ఇతర భాగాలు
భాగాలకు పంపు చేస్తుంది, శరీర భాగాల నుండి రక్తాన్ని స్వీకరిస్తుంది. మరి రక్తనాళాలు అంటే ఏంటి? వీటి గురించి కూడా ఒక మాట అయితే చెప్పడం జరిగింది. రక్తనాళాలని వేటిని అంటారు? ధమనులు, సిరలు, రక్త కేశనాళికలు, ఈ మూడింటిని కలిపి మనం రక్తనాళాలు అని పిలుస్తాము. ధమనులు మంచి రక్తాన్ని గుండె నుండి శరీర భాగాలకు తీసుకుపోతే అక్కడ ఆక్సిజన్తో కూడిన మంచి రక్తాన్ని శరీర భాగాలకు అందిస్తాయి. అదేవిధంగా ధమనులు అయితే మంచి రక్తాన్ని తీసుకువెళ్తాయి, కానీ పుప్పుస ధమని మాత్రం చెడు రక్తాన్ని తీసుకువెళ్తుందని ఒక మాట అయితే చెప్పడం జరిగింది. సిరలు మాత్రం చెడు రక్తాన్ని గుండెకు చేరవేస్తాయి, కానీ పుప్పుస సిర మాత్రం మంచి రక్తాన్ని గుండెకు సేకరిస్తుంది అనే మాట అయితే చెప్పడం జరిగింది. ఇక గుండెలో చూసుకుంటే గుండెలో 4 గదులు ఉంటాయని చెప్పడం జరిగింది. పై రెండింటిని కన్నికలని, కింది రెండింటిని జఠరికలని అంటారు అని చెప్పడం జరిగింది. సో గుండె నీటి మోటార్ పంపు వల్ల పనిచేస్తుంది. రక్తాన్ని పంపు చేసేటప్పుడు మనకి లబ్దబ్ అనే శబ్దం వస్తుందని చెప్పడం జరిగింది. ఇక రక్తం గురించి చూస్తే రక్తం అనేది ప్రధానమైన పని ఏంటంటే ఆక్సిజన్ మరియు పోషకాలను రక్తం శరీర భాగాలకు సరఫరా చేస్తుంది. ఈ పోషకాలు మనం తిన్న ఆహారం నుండి లభిస్తాయి. రక్తం శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది, వ్యాధులకు కారణమైన రోగక్రిములతో పోరాడుతుంది. ఇక్కడ చూడండి, రక్తం సంబంధించి ముఖ్యమైన విధులు అయితే ఇప్పుడు అని చెప్పడం జరిగింది. ఒకటి, పోషకాలను ఆక్సిజన్ను రవాణా చేయడం, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం, రోగకారక క్రిములతో పోరాడడం, ఇవన్నీ కూడా రక్తం యొక్క ప్రధాన విధులు. సో మరి ఈ రక్తం అనేది సరిపోయే స్థానంలో ఉండాలంటే మనం ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలి. వేరుశనగ, బెల్లం, నువ్వులు, గుడ్లు, పాలు, ఆకుకూరలు మొదలైనవి తప్పనిసరిగా తీసుకోవాలి. హిమోగ్లోబిన్ వల్ల రక్తం ఎరుపు రంగులో ఉంటుందని మనకు తెలుసు కదా, అందుకే రక్తం అనేది ఎర్రగా ఉంటుంది. చాలామంది పిల్లలు ఈ రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు. అందుకే మనం పల్లి చిక్కీలు తినడం వల్ల శరీరానికి తగిన రక్తం చేకూరుతుంది. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో పిల్లలకు పల్లి చిక్కీలు సరఫరా చేస్తుంది అని చెప్పడం జరిగిందనమాట. అంతేకాదు రక్తంలో 3 రకాలైన రక్త కణాలు ఉంటాయి. అవి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు మరియు రక్త ఫలకికలు అనేవి మనకి ప్రాథమిక సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత చూస్తే గుండె నమూనా తయారు చేయడం ఒక మాట చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసి శరీరంలో అనేక వడపోత ఫిల్టర్లు ఉంటాయి. ఇవి హానికరమైన పదార్థాలు రక్తం నుండి వేరు చేసి రక్తాన్ని శుభ్రపరుస్తాయి అని చెప్తూ విసర్జన వ్యవస్థ అనేది ఇక్కడ ప్రారంభించింది అనమాట. మనం ఉదయం లేచిన వెంటనే టాయిలెట్కి వెళ్ళాలనిపిస్తుంది. ఆటలాడినప్పుడు మన శరీరం నుండి చెమటతో తడిసిపోతుంది. ఈ చెమట ఎక్కడి నుండి వస్తుంది? అసలు వ్యర్థ పదార్థాలు పోయడానికి శరీరంలో ఏదైనా శరీరంలో ఏమైనా శుద్ధీకరణ యంత్రం ఉందా అనే అనుమానం వస్తుంది. సో మన శరీరంలో అధికమైన అనవసరమైన ద్రవాలను బయటకు పంపించే వ్యవస్థను విసర్జన వ్యవస్థ అంటారు. ఈ విసర్జన వ్యవస్థ అనేది విసర్జన అవయవాలను ద్వారా జరుగుతుంది. కాబట్టి విసర్జన అవయవాలను కూడా మన శరీరంలో ఉంటాయి అని చెప్పడం జరిగింది. ఉదాహరణకు మూత్రపిండాల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి ఉదర కుహరంలో చూడండి, ఉదర కుహరంలో వెన్నుముకకు ఇరుపక్కల ఉంటాయి. మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. ఇవి రక్తంలో మలినాలను తొలగిస్తాయి, రక్తాన్ని శుభ్రపరిచి మలినాలను బయటకు పంపేస్తాయి. ఈ చిత్రంలో అందులో భాగాలు బాగా పరిశీలించడం జరిగింది. కుడి మూత్రపిండము, ఎడమ మూత్రపిండము, మూత్రనాళాలు, మూత్రాశయము, ప్రశేకము అనే పేర్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఊపిరితిత్తుల గురించి చూద్దాం. ఊపిరితిత్తులు స్పాంజ్ వంటి నిర్మాణం కలిగి ఉంటాయి. ఇవి శరీరంలోని ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తాయి. శ్వాసక్రియ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ను బయటకు పంపివేయడం అనేది ఊపిరితిత్తులు చేస్తాయి. ఇక చర్మం చూసుకున్నట్లయితే పై కనిపించే విసర్జన వ్యవస్థ భాగాలు అతి పెద్దది ఏది అని అడిగితే మాత్రం చర్మం అని చెప్తాం. శరీరంలో అదనపు నీటిని, లవణాలను చర్మ రంధ్రాల ద్వారా చెమట రూపంలో బయటికి విసర్జిస్తుంది. ఎక్కువగా నీరు తాగండి, ఇది చాలా అవసరం అని చెప్పడం జరిగింది. అంతేకాదు మనం తీసుకున్న నీరు కావచ్చు, పీచు పదార్థాలు కానీ ఎక్కువ తినాలి. ఇవి శరీరంలో వ్యర్థాలను ఈజీగా బయటకు పంపించడానికి సహాయం చేస్తాయని చెప్పడం జరిగింది. అంతేకాదు రోడ్డు మీద వెళ్తుండేటప్పుడు బస్సు హార్న్ కొట్టగానే వెంటనే సైడ్కి తప్పుకుంటాం. కారణం ఏమిటి అంటే మన శరీరంలో కూడా ఒక అద్భుతమైన వ్యవస్థ ఉంటుంది, అది కంప్యూటర్ వల్ల పనిచేస్తుందని చెప్పడం జరిగింది. దీన్ని మనం నాడీ వ్యవస్థ అని చెప్పడం జరిగింది అనమాట. నాడీ వ్యవస్థలో ఉండే ప్రధానమైన భాగాలు ఏంటంటే మెదడు, వెన్నెముక, నరాలండి. సో వీటిని ఏమంటాం? నాడులు అని పిలుస్తాము. సో మన శరీరంలో తల నుండి కాలివేరు వరకు సమర్థవంతమైన అనుసంధాన వ్యవస్థ ఉన్నది. దీన్నే మెదడు, నాడులు అని పిలుస్తాము. ఈ నాడులు మెదడు ద్వారా శరీరాన్ని నియంత్రిస్తుంది. సో నాడులు అనేవి మెదడు కనెక్ట్ చేయబడి ఉంటాయి. మెదడు అనేది మన శరీరాన్ని మొత్తాన్ని నియంత్రిస్తుంది. మెదడు, వెన్నెముక మరియు నాడులను కలిపి నాడీ వ్యవస్థగా పిలుస్తారు. నాడులు వార్తలను శరీర భాగాల నుంచి మెదడుకు, మెదడు నుండి శరీర భాగాలకు తీసుకుపోతాయని ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు నార్మల్ జనరల్ టాపిక్. ఇది జ్ఞానేంద్రియాలైన కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం, నాడుల ద్వారా మెదడుకు అనుసంధానించబడి ఉంటాయి. సో ఇక్కడ కూడా పెద్దగా ఏం లేదు.
సో మనం పాటలు వినడం, రంగులు చూడడం, వాసనలు పసిగట్టడం, పచ్చని గడ్డి మైదానాలను ఆస్వాదించడం ఇవన్నీ కూడా కారణం నాడీ వ్యవస్థ అని చెప్పడం జరిగింది. మానవ శరీరం ఒక అద్భుత యంత్రం. సో ఈ శరీరంలో అన్నీ కూడాను ఒక్కొక్క దానితో సమన్వయంతో పనిచేస్తూ ఉంటాయి. సో జీర్ణ వ్యవస్థ ఆహారాన్ని జీర్ణం చేస్తుంది, రక్త ప్రసరణ వ్యవస్థ ఆక్సిజన్ పోషకాలను సరఫరా చేస్తుంది, విసర్జన వ్యవస్థ అధికమైన నీటి రక్త కణాల మలినాలను విసర్జిస్తుంది, నాడీ వ్యవస్థ అన్ని వ్యవస్థలను సక్రమంగా పనిచేసేలా చూస్తుంది. శరీరంలో మరికొన్ని వ్యవస్థల గురించి పై తరగతిలో చెప్తామని చెప్తూ మనకి ఇక్కడ లెసన్ అయితే కంక్లూడ్ చేశారనమాట. ఇక తర్వాత పాఠానికి వెళ్దాం. సో వ్యవసాయం, ఇది నిజానికి చాలా పెద్ద పాఠం ఉంది. సో మిస్ అవ్వకుండా చివరి వరకు చూస్తారనుకుంటున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి గొంగళ పురుగు, విత్తనం, కప్ప యొక్క జీవి చరిత్రలు ఇవ్వడం అనేది జరిగింది. అదే ఆ సాంప్రదాయ ఆధునిక వ్యవసాయ పనిముట్ల గురించి కూడా ఇవ్వడం జరిగింది. మొక్కలు జీవి చరిత్రను తెలుసుకుంటారు, వ్యవసాయ వివిధ రకాల పద్ధతులను అవగాహన చేసుకుంటారు, ఆరోగ్యవంతమైన ఆహారం తినడం యొక్క ప్రాముఖ్యతను కూడా గుర్తు చేసుకుంటారని ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. సో కాస్త ఇంపార్టెంట్ లెసన్ అండ్ 7th క్లాస్లో ఉండాల్సినవన్నీ కూడా ఇక్కడ చిన్న క్లాసులకు తీసుకొచ్చారు. చూద్దాం. సో పాఠశాలలో ఒక అమ్మాయి ఆహారాన్ని పడేస్తున్నప్పుడు అక్కడ ఉన్న టీచర్ అమ్మాయిని గదమాయిస్తూ సందర్భం ఉంది. ఏ సృజన, ఒక రైతు ఎంత కష్టపడితే మనకి కంచంలో భోజనం వస్తుందా తెలుసా అంటూ ఒక డైలాగ్ అయితే ఇచ్చి ఇక్కడ మనకి అన్నం యొక్క ప్రాధాన్యతను తెలుపుతూ అసలు వరి ఎలా పడుతుందని మనకి ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుందనమాట. సో వరి సాగు చేయడంలో ఉండేటటువంటి వివిధ దశల గురించి మనకి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. సో మొదటగా దుక్కు దున్నడం అనేది జరుగుతుంది. మొదట రైతు పొలాన్ని వ్యవసాయాన్ని సిద్ధం చేస్తాడు, తర్వాత నీరు పెట్టి దాన్ని చదును చేస్తాడు, తర్వాత నాట్లు వేస్తాడు, నాట్లు వేసిన తర్వాత నీరు పెట్టడం, సమయానికి నీరు పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా పంటకు సందర్భమైన ఎరువులు వేస్తాడు. సో అందువల్ల పంట దిగుబడి ఎక్కువ అవుతుంది. అదేవిధంగా వీలైనంత వరకు సేంద్రియ ఎరువులను ఉపయోగిస్తారు అని ఇవ్వడం జరిగింది. సో తర్వాత ఏవైనా చీడపీడలు వచ్చేటప్పుడు వాటి నుండి కాపాడుకునేందుకు సస్య రక్షణ చేయడం అనేది జరుగుతుంది. పూర్తిగా పండిన తర్వాత వరి కోత చేయడం జరుగుతుంది. ఇది 7వ దశ. సో వరి కోత అయిన తర్వాత వాటిని కొద్ది రోజులు ఎండబెడతారు. ఎండబెట్టి వాటి నుండి గింజలను వేరు చేస్తారు. దీన్ని నూర్చడం అని పిలుస్తాము. సో నూర్చిన తర్వాత మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే ఎగరబెట్టి గింజలను ఊకను వేరు చేస్తారు. దీన్ని ఎగరబోయడం లేదా తూర్పుర పట్టడం అంటారు అని ఇవ్వడం జరిగింది. సో ఇలా వేరుపరిచిన గింజల్ని గోనె సంచుల్లో నింపి గోదాములో నిల్వ చేస్తారు. తర్వాత మరపట్టించి మనకు కావాల్సిన బియ్యాన్ని తయారు చేస్తారు. ఈ బియ్యాన్ని మనం వండడానికి ఉపయోగిస్తామని చెప్తూ మొత్తం 11 దశలు అయితే ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. విద్యార్థులు కొన్ని యాక్టివిటీస్ ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత ఒక్కొక్క అంశాన్ని గురించి మాట్లాడుతూ ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రైతులు వివిధ రకాల పంటలు పండించేస్తారు, సాగు చేస్తారు కదా, వాటికి ఉదాహరణ చెప్తూ పప్పులు, మొక్కజొన్నలు, జొన్న, చెరకు, పత్తి, పసుపు, మిరప మొదలైనవి. సో అయితే ఒక్కో పంటకు ఒక్కో రకమైన సాగు విధానం ఉంటుంది. అయితే వరికి అన్నిటికన్నా కష్టమైనది ఉంటుంది అని చెప్పడం జరిగింది ఇక్కడ. అంతేకాకుండా ఆలోచించండి, చర్చించండి అంటే వరి, పత్తి సాగులో విధానంలో ఏమైనా తేడా ఉంటుందా చూడండి అడిగారు. ఇక తర్వాత నీటిపారుదల వ్యవస్థ గురించి మాట్లాడదాం. పొలానికి నీటి సరఫరా చేయడానికి నీటిపారుదల అంటాము. వరి సాగుకి నీరు చాలా అవసరం కాబట్టి దీన్ని నీటి ఆధారిత పంటగా మనం చెప్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా సాగు విధానం చేసేటప్పుడు నీరు అందించడం 4 రకాలుగా చేస్తాము. 1 క్షేత్ర నీటిపారుదల, 2 చాలు నీటిపారుదల, 3 స్ప్రింక్లర్, 4 బిందు సేద్యం అని పిలుస్తాము. సో సకాలంలో వర్షాలు లేనప్పుడు నీటి ఆధారంగా ఉండేటటువంటి చెరువులు కానివ్వండి, బావుల నుండి కానీ మనం నీరు తవ్వి పొలానికి ఇస్తుంటాం. దీన్ని క్షేత్ర నీటిపారుదల అంటారు. మరి కొన్ని దగ్గరలో కొన్ని ప్రత్యేక పంటలకు ఏం చేస్తామంటే చాలు తీస్తాము. దాంట్లో నీరు నిలబెట్టి ఏం చేస్తామంటే పంటలకు అందించేటట్లు చేస్తాం. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే చాలు నీటిపారుదల. ఇందులో కందకాలు తావడం అనేది జరుగుతుంది. ఇక స్ప్రింక్లర్ వ్యవస్థ అంటాము. ప్రత్యేకమైన పైపుల ద్వారా వర్షం వల్లే నీటిని జల్లుతూ ఉంటారు. దీన్ని స్ప్రింక్లర్ వ్యవస్థ అంటారు. ఇక చివరిది బిందు సేద్యం అంటాము. ప్రతి మొక్కకి వేల దగ్గర ఒక పైపు వెళ్తుంది. ఆ పైపుకు చిన్న చిన్న రంధ్రాలు చేసి నీరు అనేది కిందకు విడిచేలా చేస్తారు. దీన్ని బిందు సేద్యం అంటారు. సో ఈ 4 విధానాల్లో నీటిని పొదుపుగా వాడే విధానం ఏదైనా ఉందంటే దాన్ని డ్రిఫ్ట్ ఇరిగేషన్ అని పిలుస్తాం. డ్రిఫ్ట్ ఇరిగేషన్ అంటాం. దీన్నే బిందు సేద్యం అని పిలుస్తామండి. ఇది చూసుకుంటారు. ఇక వ్యవసాయంలో ఉపయోగించేటటువంటి పరికరాల గురించి చూస్తే నాగలి, గడ్డపార, విత్తనాల గురు, కొడవలి. అదేవిధంగా ఇప్పుడైతే మనకి ఆధునిక వ్యవసాయ పనిముట్లు వచ్చేసాయి. ఇంతకుముందు అయితే కూలీలు అనేవి నాట్లు వేయడం జరిగేది. ఇప్పుడైతే నాట్లు వేయడానికి కూడాను యంత్రం వచ్చింది. అదేవిధంగా కోయడం, నూర్పు చేయడానికి అన్నింటి కలిపి హార్వెస్టింగ్ మిషన్స్ అనేవి కొత్తగా వచ్చాయి. సో వరి కోత యంత్రాలు కూడా రావడం జరిగింది అనేది ఇక్కడ మనకి జరుగుతుంది అనమాట. అయితే దీనివల్ల లాభాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా? వ్యవసాయంలో యంత్రాలు ఉపయోగించడం వల్ల మంచిదా అంటే రైతుకు మంచిదే, కానీ వ్యవసాయం రంగం పైన
ఆధారపడినటువంటి కూలీలకు మాత్రం ఉపాధి పోతుంది అనమాట. సో అది కొంత నష్టమని చెప్పొచ్చు. ఇక ఎరువుల గురించి మాట్లాడితే నేల సారం పైనే మొక్కల పెరుగుదల, పంట దిగుబడి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎరువులను ఉపయోగించడం ద్వారా పంటల పెరుగుదల, అదేవిధంగా దిగుబడి కూడా పెంచవచ్చు అని చెప్పడం జరిగింది. అయితే కంపోస్ట్, మొక్కల అవశేషాలు, ఆవు పేడ, జంతువుల విసర్జితాలు మొదలైనవి సహజ ఎరువులుగా వాడాలి అని చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక సస్యరక్షణ అంటే ఏమిటి? పంటలను హానికరమైన కీటకాల నుండి, తెగుల నుండి రక్షించడాన్నే మనం సస్యరక్షణ అని పిలుస్తాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 2 తెగుళ్ళు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో వీటిని రక్షించడానికి మనం ఏం ఉపయోగిస్తామంటే వీటి నుండి రక్షించబడడానికి క్రిమి సంహారాలు అయితే ఉపయోగిస్తాం అనమాట. ఆకుల మీద గొంగళ పురుగు పాకడం మనం చూస్తూ ఉంటాం. గొంగళ పురుగు మాతుగా మారి పంటను నాశనం చేస్తుంది అని చెప్పాడు అనమాట. కానీ సీతాకోక చిలుకలు, తేనెటీగలు అనేవి మొదలైన కీటకాలు మొక్కల పరాగ సంపర్కము మరియు విత్తనాలు ఏర్పడడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి అని చెప్పడం జరిగిందనమాట. ఇవి లేకపోయినట్లయితే మనకి చాలా ప్రమాదకరం అని చెప్తూ ఇవ్వడం జరిగింది. సీతాకోక చిలుకు సంబంధించి మనకి జీవిత చరిత్ర అనేది ఇవ్వడం జరిగింది. సో గుడ్డు నుండి తర్వాత వచ్చే దశను మనం ఏమని పిలుస్తాము? గొంగళి పురుగు అని పిలుస్తాం. దీన్ని లార్వా స్టేజ్ అంటాము. లార్వా తర్వాత ప్యూపా దశ నుండి మనకి ఏమొస్తుంది? ఇమాగో దశ అనేది వస్తుంది. అయితే ఈ ప్యూపా దశలోనే మనం ఏం చేస్తామంటే మనం పట్టు పురుగుల్ని సేకరించడం అనేది జరుగుతుంది. ఇక్కడ సీతాకోక చిలుక జీవిత చరిత్ర మనకి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. గొంగళి పురుగు, గుడ్డు, లార్వా, ప్యూపా అండ్ ఇమాగో. ప్రౌఢజీవిని ఏమని పిలుస్తారని ప్రశ్న అడుగుతాడు. ఇమాగో అని పిలుస్తాము, అది గుర్తుంచుకోవాలి. ఇక తర్వాత చూసుకుంటే సీతాకోక చిలుకలు కానీ, తేనెటీగలు కానీ లేకపోతే అసలు ఏమవుతుందంటే ఇక మానవ జాతి అంతరించిపోతుందని కూడా మా దగ్గర చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక కప్పకు సంబంధించి జీవిత చరిత్ర చూస్తే సాధారణంగా కప్ప అనేది బాహ్య ఫలదీకరణ ప్రదర్శిస్తుంది. సో వర్షాకాలం సీజన్లో వచ్చేటప్పుడు ఆడకప్ప అనేది తన స్త్రీ బీజ కోశాలను ఏం చేస్తుందంటే స్త్రీ బీజ సంయోజ కణాలను చెరువుల్లో కానీ, నీటి వనరుల్లో కానీ విడిచిపెట్టడం జరుగుతుంది. దీన్ని ఏమని పిలుస్తామంటే స్పాన్ అని పిలుస్తాం అనమాట. స్పాన్ అని పిలుస్తాము. సో ఈ స్పాన్ని గమనించి ఈ మగ కప్పలు ఏం చేస్తాయంటే వీటిపైన మనకి వాటి యొక్క శుక్రకణాన్ని విడుదల చేస్తాయి. వీటిని మిల్ట్ అంటాము. సో ఈ రెండు కూడా మనకి శరీరం బయట కలిసి మనకి ఏం ఏర్పడతాయి అయితే గుడ్లు అనేవి ఏర్పడతాయి. సో వీటి నుండి మనకేమొస్తుంది? ఒక తాడ్పోల్ వస్తుంది అనమాట. దీన్నే తోక కప్ప అంటారు. సో ఈ తోక కప్ప అనేది తర్వాత నెమ్మదిగా అభివృద్ధి చెంది మనకి కప్పగా రావడం అనేది జరుగుతుందనమాట. సో ఈ కప్పలు కూడాను కీటకాలను ఆహారంగా తీసుకొని అంతేకాకుండా తీసుకుంటాయి. అదేవిధంగా ఈ కప్పలు పక్షులు, పాములు, ఇతర జంతువులకు ప్రధాన ఆహారంగా ఉంటాయి. దోమలు, ఇతర కీటకాలను కూడా కప్పలు ఆహారంగా తీసుకుంటాయి. ఫలితంగా మన పంటల్ని రక్షిస్తాయి అన్నమాట అయితే చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ రోజుల్లో మనం పర్యావరణ దెబ్బతినడం గురించి తెలియజేయడంలో మనకి బెస్ట్ ఇండికేటర్స్ ఏంటంటే కప్పలు మరియు సీతాకోక చిలుకలు అని చెప్పడం జరిగిందనమాట. అంటే వీటి సంఖ్య ఎక్కడైతే తక్కువగా ఉంటుందో అక్కడ రసాయన కాలుష్యం ఎక్కువగా ఉంది, క్రిమిసంహారాల ఉపయోగం ఎక్కువగా ఉందని మనకు అర్థమవుతుంది. అందుకే సో ఎప్పుడైనా సరే ఈ పర్యావరణాన్ని మనం కాపాడాలంటే, మానవ జాతిని రక్షించబడాలంటే వీటిని మనం సంరక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని మీకు తెలుసు అనే మాటలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా పొలాల్లో దిష్టి బొమ్మలు పెట్టి పంటలను కాపాడుతూ ఉంటారు, అంటే పక్షుల నుండి. ఇది కూడా ఒక రకమైన సస్యరక్షణ అని చెప్పడం జరిగిందనమాట. ఇక రైతులు పాటించవలసిన జాగ్రత్తలు ఇక్కడ చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిమిసంహారకాలు చల్లేటప్పుడు గ్లౌజెస్ కానీ, కళ్ళజోడు కానీ, మాస్క్ కానీ ధరించాలి. క్రిమిసంహారాలు చల్లేటప్పుడు తినడం, తాగడం చేయకూడదు. డబ్బాల స్ప్రేయర్లు కారకుండా జాగ్రత్త పడాలి. అండ్ గాలికి వ్యతిరేక దిశలో పిచికారి చేయకూడదు. పిచికారి అంటే స్ప్రే కొట్టడం అండి. స్ప్రే గాలికి వ్యతిరేక దిశలో కొడితే తిరిగి వచ్చి మన మీద పడుతుంది. తర్వాత విషయం సేంద్రీయ వ్యవసాయం గురించి మాట్లాడదాం. సేంద్రీయ వ్యవసాయం అంటే ఏమిటి? రసాయనిక ఎరువులను విచక్షణారహితంగా వాడడం వల్ల క్యాన్సర్ వంటి రోగాలు వస్తాయి. కాబట్టి సేంద్రీయ వ్యవసాయం పద్ధతిలో పశువుల వ్యర్థాలు, అంటే వాటి వ్యర్థ పదార్థాలు, అంటే మనం పేడ కానివ్వండి, లేకపోతే ఈ పశువుల కొట్టెంలో ఉండేటటువంటి ఆకులు, అలములు కానివ్వండి, వర్మి కంపోస్టు, నూనె, చెక్క మరియు జీవ వ్యర్థను సేంద్రీయ ఎరువులకు ఉపయోగించాలి. దీన్నే జీరో బడ్జెట్ అండ్ న్యాచురల్ ఫార్మింగ్ అని పిలుస్తారనమాట. సేంద్రీయ వ్యవసాయం చేసే విధానాన్ని ఏమని పిలుస్తారంటే జీరో బడ్జెట్ ఫార్మింగ్ లేదా న్యాచురల్ ఫార్మింగ్ అంటారు, లేదా జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అంటారు. ఇది చాలా మనకు అవసరం.
అంతేకాకుండా మనం ఇంకా ఈ సేంద్రీయ వ్యవసాయ విధానాల వల్ల ఏం లాభం అంటే, ఒకటి కాలుష్యాన్ని తగ్గించడం జరుగుతుంది అండ్ నీటిని పొదుపుగా ఉపయోగించడం జరుగుతుంది. నేల కోతను తగ్గిస్తాయి, తక్కువ శక్తిని ఉపయోగించుకుంటాయి మరియు నేల సారాన్ని పెంచుతాయి అన్నమాట అయితే మనకి చెప్పడం జరిగిందనమాట. ఇక చూసుకున్నట్లయితే సాంప్రదాయ పద్ధతిలో నిలువ చేసే పద్ధతుల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆధునిక పద్ధతిలో నిలువ చేసే పద్ధతులు కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే సో నిలువ చేసే ముందు పురుగు మందులు చల్లి గదిని శుభ్రం చేస్తారు. ఓకేనా. ధాన్యాన్ని ఎండబెట్టి గాలి వెలుతురు బాగా ఉన్న గదుల్లో నిల్వ చేస్తారు. కీటకాలు ఎలుకలు గింజలు తినకుండా జాగ్రత్త పడాలి. సాంప్రదాయ పద్ధతిలో ధాన్యం నిల్వ చేసే నిర్మాణాలు క్రింది చిత్రంలో చూపబడ్డాయి చూడండి అని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆధునిక విధానంలో అయితే మనకి గోడౌన్స్ అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయనేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇక తర్వాత చూద్దాం. మన రాష్ట్రంలో పండించే పంటల గురించి ఇస్తూ, మన రాష్ట్రంలో ముఖ్యమైన పంట వరి. సో 62% మంది ప్రజలు ప్రధానంగా వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు. జొన్నలు, సద్దలు, మొక్కజొన్న, రాగులు, వరి, చిరుధాన్యాలు, పప్పులు, పొగాకు, పత్తి, చెరుకు మొదలైన మన రాష్ట్రంలో ముఖ్యమైన పంటలు అని చెప్పడం జరిగిందనమాట. సో ఆంధ్రప్రదేశ్లో పండేటటువంటి వివిధ పంటలు జిల్లాలని మ్యాపింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ మ్యాప్ ఆధారంగా కింద పట్టికను ఫిలప్ చేయండి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత ఆలోచించండి, చర్చించండి అని ఒక మాట అయితే ఇవ్వడం జరిగింది. కేవలం అన్నంతో పాటు మనం ఏ గింజలు తినాలి అంటూ చిన్న టాపిక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చిరుధాన్యాలు సాగు చేయట అంటూ ఇస్తూ కొన్ని మనం ఇప్పుడు కూడా పేర్లు కూడా వినలేదు, ఇలాంటి కొన్ని చిరుధాన్యాల పేర్లు అయితే ఇవ్వడం జరిగింది. కొర్రలు, ఆండు కొర్రలు, సామలు, అరికెలు, ఓదలు మొదలైన చిరుధాన్యాలు మన రాష్ట్రంలో పండిస్తున్నారు. వీటిని అన్నంతో పాటు ఆహారంతో తినాలి. వరి, గోధుమ, చిరుధాన్యాల ఉత్పత్తి చేయడంలో భారతదేశం 2వ స్థానంలో ఉంది అంటూ ఒక ర్యాంకింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో కాబట్టి మనం తినే ఆహారం అనేది మనకు శక్తినిచ్చే ప్రధానమైన వనరు. కాబట్టి ఆహారాన్ని ఎప్పుడు తీసుకోవాలి. అయితే ఆహారం తీసుకునే అలవాట్ల గురించి కూడా ఇక్కడ మనం ఒకసారి చర్చించుకోవాలంటూ మరో దగ్గర అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ శ్రీను, కుసుమ, చందు ముగ్గురు అయితే ఇవ్వడం జరిగింది. శ్రీను అన్నం, పచ్చడి, పల్లి పొడి, కద్ది పొడి మొదలైన పప్పులతో చేసిన పొళ్లను అదేవిధంగా నూనె లేదా నెయ్యి కలిపి తింటాడు. కొన్నిసార్లు వీధులు అమ్మే ఆహారాలు తీసుకుంటాడు. అదే కుసుమ అయితే కూరగాయలు, గుడ్లు, పండ్లు, ధాన్యాలు తింటుంది. పెసర మొలకలు, కుమ్మశనగల మొలకలు, శనగల మొలకలు తింటుంది. బఠానీ, రాగులు, నువ్వులు, పల్లీలు తింటుంది. చందు అయితే బిస్కెట్లు, ఐస్ క్రీమ్స్, నూడిల్స్, హోటల్లో చేసిన ఆహారం, వీధిలో లభించే ఆహారం ఇష్టంగా తింటారు. అయితే ముగ్గురులో మంచి ఆహారపు అలవాట్లు ఉన్నది ఎవరు అని ప్రశ్నిస్తే మాత్రం మనం కుసుమ పేరుని అయితే మనం చెప్పాలి. ఎందుకంటే అన్నీ కూడాను ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు కనిపిస్తున్నాయి. ఇంకా మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారం పైన ఆధారపడి ఉంటుంది. అవి పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు, ఖనిజ లవణాలు, విటమిన్ల పైన ఆధారపడి ఉంటాయి. పిండి పదార్థాల గురించి మాట్లాడితే మనకు శక్తిని ఇచ్చేటటువంటి పదార్థాన్ని పిండి పదార్థాలు అంటారు. ఇది ముఖ్యంగా శక్తి కోసం ఉపయోగపడుతుంది. వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, చిరుధాన్యాలు, బంగాళదుంపలు, బెల్లం, చిలకడ దుంప మొదలైనవి పిండి పదార్థాలు ఉదాహరణ అని చెప్పవచ్చు. అదేవిధంగా పెరుగుదలకు సహాయపడేవి, వీటిని మనం ఏమని పిలుస్తామంటే మాంసకృతులు లేదా ప్రోటీన్లు అని పిలుస్తాం. ఇవి పెసలు, మినుములు, కందులు, శనగలు, పప్పు ధాన్యాలు, గుడ్లు, మాంసంలో పుష్కలంగా ఉంటాయి అని చెప్పడం అయితే జరిగిందనమాట. ఓకే. తర్వాత మనకి ఆరోగ్యకరమైన ఆహారం గురించి చెప్తూ మనం రోజు పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు, మొలకలు, ఇడ్లీ, దోశ మొదలైన ఆహార పదార్థాలు తినడం వల్ల మన ఆరోగ్యవంతమైన శరీరం పొందుతాము. ఇవి మన శరీరానికి వ్యాధుల నుండి దూరంగా ఉంచుతుంది. ఆడుకోవడానికి, చదువుకోవడానికి మొదలైన పనులు చేయడానికి, చలాకీగా ఉండడానికి కూడా సహాయం చేస్తాయని చెప్పడం జరిగిందనమాట. సో మంచి ఆహారానికి ఉండే లక్షణం ఏమిటి? పప్పు, ఇక్కడ చూడండి 3 పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. అన్నం, పప్పు, ఆకుకూరలు, పండ్లు, గుడ్లు మనం తీసుకోవాలి. మంచి ఆహారం తీసుకునేకపోతే అనారోగ్యం గురి అవుతాము, సరిగా ఆడుకోలేము, నేర్చుకోలేము. అన్ని కాలాల్లో వచ్చిన కూరగాయలు, పండ్లు తప్పనిసరిగా తినాలి. వరి మొక్క యొక్క జీవిత చరిత్ర చూడండి అని ఇవ్వడం జరిగింది. ఇంకొక షాకింగ్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. 1 కిలో వరి ఉత్పత్తి చేయడానికి 3000 నుండి 5000 లీటర్ల నీటిని మనం వినియోగించాల్సి వస్తుంది అని అయితే ఒక మాట చెప్పడం జరిగింది. సో ముందుగా మనం ఏం చేస్తాం, విత్తనాలు వేస్తాం, విత్తనాలు మొలకెత్తుతాయి, మొలకెత్తిన తర్వాత విత్తనాలు మొలకలు బయటకు కనిపిస్తాయి, అది మొక్కగా ఉంటుంది, ఇది పూలతో ఉండే మొక్కగా మారుతుంది, మరి వంకి అంకులు వేస్తాయి. ఇలా మొలక వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే పొలంలో విడివిడిగా దూరంగా మనం నాటుకోవడం అనేది జరుగుతుందన్నమాట. మన జీవితంలో ఇక్కడ ఒకసారి చూడండి, మనందరికి కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. మన జీవితంలో ఎప్పుడు ఒకసారి మాత్రమే డాక్టర్ దగ్గరికి కానీ లేదా లాయర్ దగ్గరికి కానీ లేదా రక్షక భటుడు లేదా
లేదా మత బోధకుడి దగ్గరికి వెళ్తాం అవసరం అనుకుంటే. కానీ ప్రతిరోజు కూడా మనకి అవసరమైన వాడు ఎవరంటే రైతు. ఎందుకంటే 3 పూటల మనం తినాలంటే రైతు రోజు మనకు అవసరమే. ప్రపంచ ఆవరణ వ్యవస్థలో రైతులే నిర్వాహకులు, ఆహారం ఉత్పత్తి చేసేవారు అంటూ ఒక స్టేట్మెంట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ఈ పాఠంలో ఉండేటటువంటి ముఖ్యమైన పాయింట్స్. సో ఇదైతే ఇంతకుముందు ఉండేటటువంటి సిలబస్తో పోల్చుకుంటే ఇది విభిన్నంగా ఉందని చెప్పవచ్చు ఈ లెసన్ అయితే. ఇక తర్వాత లెసన్ చూసుకున్నట్లయితే మనకు నీరు ఎంతో విలువైంది అనే పాఠం ఉంది. సో నెక్స్ట్ వీడియోలో వీటికి సంబంధించి అనే లెసన్ అయితే వస్తుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీ సజెషన్స్ కానీ సలహాలు కానీ వెంటనే చెప్పగలరని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.